అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్స్‌లో వెల్దుర్తిలో మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం గోకులపాడు గ్రామంలో ఉన్నాం మనం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు ఎల్లప్పన్న. ఎల్లప్పన. ఏ ఊరన్నది? గోగులపాడన. గోకులపాడు. మీరు వేసిన రకం ఏదన్నా? దివ్య అన్న. దివా. సింజెంటా కంపెనీ వారి దివా. దివ ఇది మీరు ఎన్నేళ్ళ నుంచి సాగు చేస్తారన్నా? 3 ఏళ్ళు, ఇది 4 ఏళ్ళు. ఇది 4 ఏడా? ఆ మిగతా 3 ఏళ్ళకి ఈ రకానికి ఏం తేడా ఉంది మీరు వేసారు కదా? అంటే ఆ రకానికి ఈ రకానికి బాగా తేడా ఉందన్న. ఎట్లా ఏ విధంగా తేడా ఏ అంటున్నారు? విధంగా అంటే పంట కోతలు గాని, ఆ, మందులు పురుగు మందు గాని, ఉమ్, అంటే ఈ దోమ గాని బాగా తేడా ఉందన్న. తేడా ఉంది. ఓకే. గత 3-4 ఏళ్లలో లేని చలి ఈ సంవత్సరం మనకి చలి అనేది భారీగా ఉంది. బాగా ఉంది. అవును. ఓకే. ఈ చలికి ఈ తోట అనేది తట్టుకుందే? తట్టుకుందన్న. బూరు తెగులు తక్కువ అన్న. బూరు తెగులు తక్కువనా? అసలు లేదు బూరు తెగులు. బూడిద తెగులు అయితే లేదు మనకి లేదు. ఎక్కడ. ఓకే. ఇప్పుడు కాయ విషయంలోకి వచ్చేసరికి ఎట్లా ఉంది కాయ? నీట్ ఉందన్న కాయ. ఇట్లా మనకి ఆ. ఈ పచ్చాలు వచ్చి గ్రీనిష్ ఉండి గుల్ల లేకుండా వస్తే మీకు మార్కెట్ లో ఎలా పోతుంది? ఇది బాగా హైయెస్ట్ రేట్ పోతుందన్న. హైయెస్ట్ రేట్ పోతుంది. మీరు ఎట్లా చెప్తున్నారు హైయెస్ట్ రేట్ అంటే పోతుంది? వాళ్ళు చెప్తారు కదన్న మనకి. మీకు ఎక్కువ వాళ్ళు చెప్తుంటారు రేటు. చెప్తారు. ఓకే. అంటే ఏ విధంగా బాగుంది అంటారు కాయ? అంటే ఒకటే సైజు నల్లగా బాగా నీట్ గా ఉందని సరుకు బాగా తీసుకుంటారంట. ఓకే. ఈ సైజ్ అనేది మీకు సెట్ అయిందా? సెట్ అయిందన్న. ఇక ఏ మార్కెట్ చెప్తున్నారు ఈ సైజ్ ఇది తెలంగాణ హైదరాబాద్ లో హైదరాబాద్ కి చెప్తున్నారు. ఓకే. ఇది ఎంత ఉందన్న పొలం? ఇది ముక్కాలు ఎకరాన. 3/4 ఎకరా. ప్రజెంట్ కోత ఎంత? 10ది. రేపు తెంపితే 10ది. రేపు తెంపితే 10. నిన్న తెంపు కోతకి ఎన్ని పడినాయి మీకు? 3 బోరాలు. 3 బోరాలు. ఓకే. మీకు బోరానికి ఎన్ని కేజీలు అమ్ముతారు మీరు? 70-60 దాకా వస్తాయి. 70-60 దాకా వస్తాయి. అందాజుగా 50 వేసుకుందాంలేండి. 50 అంటే కూడా 3 బోరాలు 150 కేజీలు. 1/4 ఎకరాకి 150 కేజీలు అంటే మేలేనా మీకు? మేలేనా? ఇంకా పెరుగుతుందన్న. ఇంకా పెరుగుతుంది. ఇది ఆకు విషయంలో ఎట్లా ఉందన్న ఆకు? ఆకు నీట్ ఉందన్న. అంతా కత్తరాకు వచ్చేసింది. ఉమ్, ఈ దోమ గాని నల్లి అట్టాటు గాని ఏం లేదన్న. ఉమ్. నీట్ ఉంది. మీకు కత్తరాకు అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ కోత కాడ నుంచి స్టార్ట్ అయింది అన్న. ఫస్ట్ కొత్త కానీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు చెండు పరంగా ఎట్లా ఉంది అనేది? చెండుకి 4-5 వస్తున్నాయన్న. బాగుంది. రేపు వచ్చే గానీ బాగా వస్తుంది పంట. ఓకే. ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయి. 5 ఇది ఆరోది. ఓకే. మనకు 6 కోతలు ఎన్నో చూపిస్తుంది దీని మీదనే. చూపిస్తుంది. ఓకే. ఈ చెండు ఇట్లా వస్తే మీకు ఇప్పుడు దగ్గర ఉందా చెండు బాగా? బాగా దగ్గర ఉందన్న. ఇట్లా దగ్గర ఉంటే మీకు లాభం ఏమొస్తుందా? లాభం అంటే పంట బాగా పెరుగుతుంది అన్న. కోతలు బాగా వస్తాయి. కోతలు బాగా వస్తాయి. ఇప్పుడు మీకు ఎకరాకి ఎంతమంది కూలీలు వస్తారు? 3/4 ఎకరాకి ఎంతమంది కూలీలు వస్తారు? 5 మంది అన్న నాతో కలుపుకొని. మీతో కలుపుకొని 5 మంది. 5 మంది. ఓకే. మీరు కాకుండా మిగతా 4 కూలీలు ఏమంటారు ఈ కాయ విషయంలో? కాయ విషయంలో బాగా తెగుతుంది. ఉమ్. సైజు బాగుంది అంటున్నారు అన్న. తూకం అనేది? తూకం బాగా వస్తుంది. తూకం బాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు వాళ్ళు తెంపేటప్పుడు కాయ ఎలా బాగా తెగుతుందంటారా? సులువుగా తెగుతుందా? బాగా తెగుతుంది అంటున్నారు. బాగా తెగుతా. ఇప్పుడు ప్రజెంట్ మీరు 9వ కోత నేను తెంపినారు కదా. ఇప్పుడు 9వ కోత కింద బుడానికి అనుకున్న కాయ ఉంటది కదా ఇది. అవునన్న. ఆ కాయ అనేది గుల్ల ఉందా? లేదన్న. నీట్ ఉంది. ఇట్లానే ఉంది. ఈ సేమ్ ఈ పచ్చలు పచ్చగా. ఈ పచ్చలోనే ఉంది. ఓకే. ఇప్పుడు మీరు దీని గురించి రైతుకి ఏం చెప్పగలుగుతారు? రైతుకి ఇది వేసుకోండి బాగుంటది పంట అని చెప్తాను. గ్యారంటీ చెప్తాం. మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా బెండ సాగు చేస్తారు? చేస్తామన్నా. ఏ రకం వేస్తారు? ఏ రకం అంటే మనకి ఈ రకమే వేసుకోవచ్చు అని చెప్పుకుంటా. ఓకే. ఈ రకం వేరే వాళ్ళ విషయం పెట్టండి. మీదని ఈ రకమే కదా? ఈ రకమే వేసుకుంటాను. ఖచ్చితంగా ఇది రకం వేసుకుంటారా? ఇప్పుడు మీది మొత్తానికి ఊరు మొత్తానికి మీ చేను రస్తలో ఉంది. అవునన్న. రోడ్ రస్తకు ఉంది మీది. అవునన్న. మిగతా రైతులు మీ చేను దాటే వాళ్ళ పొలాలకు వెళ్ళాలి. ఓకే. వాళ్ళు ఏమంటారు మీ తోట గురించి? బాగుంది అంటున్నారా? బాగుంది అంటారా? తెగులు తట్టుకోవడం కానీ బాగుంది అంటున్నారు. బాగుందంటారు. ఇప్పుడు మీతో పాటు ఒక 10 మంది వేసారు ఈ రకం అనేది. 10 మంది వేసారు మీ ఊర్లో. అవును. ఓకే. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు సాయంత్రం అయితే మీరు కట్టల కాడ కూర్చోవడం జరుగుతుంది ఊర్లో. ఓకే. ఏమంటున్నారు వాళ్ళు? బాగుందిరా నీ తోట గాని మాది గాని బాగుంది అంటున్నారు. ఈ రకం బాగుందంటారు. ఇప్పుడు ఇప్పుడు మీ ఊర్లో బెండ సాగు చేయడం కొత్త కాదు. మీ ఊర్లో దాదాపు అంటే కూడా చాలా మంది సాగు చేస్తారు బెండ రకం. అవునన్నా. చాలా మంది రకరకాలు చేస్తుంటారు బెండ. వాళ్ళతో పోల్చుకుంటే ఈ కంపెనీ రకం అనేది బెస్ట్ మీకు అనిపిస్తుంది? అవునన్నా. బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు రైతుకి గట్టిగా ఏం చెప్పగలుగుతారు ఈ విషయంలో? కాయ విషయంలో? ఈ కాయ విషయంలో అంటే వేసుకోండి బాగుంటది. పంట బాగా వస్తుంది. దిగుబడి కానీ బాగా పెరుగుతుంది. బాగా మంచి రేటు పోతుంది మార్కెట్ లో అని చెప్పగలరు. కాయ గుల్ల గానీ ఎక్కడ గానీ మనకు గుల్ల కనబడతలే. కాయ లేదన్న. గుల్ల అయితే లేదు కదా? లేదు. ఓకే. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా కలర్ గ్రీనిష్ గా ఉంది. గ్రీనిష్ ఉందా బాగా? ఉంది. ఓకే. ఇది ఎక్కడ దొరికిందన్నా? ఇది వెల్లుర్తిలో సాయిరామ్ సీడ్స్ లో దొరికింది. వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ దొరికింది అన్న. ఈ వెరైటీ వచ్చేసి మన సింజెంటా కంపెనీ వారి దీవా. ఓకే. ఇది వచ్చేసి మన వెల్లుర్తి సాయిరామ్ సీడ్స్ షాప్ దొరుకుతాయన్న. మా కాంటాక్ట్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. ఎవరైనా కాల్ అంటే కాల్ చేయండి అన్న. ఓకే. థ్యాంక్స్ అన్న.